సముద్ర స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఇంట్లో వారి స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్తున్నాడని చెప్పి బయటికి వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇదుకూరుపేట మండలం రావూరు కండ్రిగా వద్ద వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల వివరాల మేరకు కోవూరు మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన కవరగిరి రవి మరో ముగ్గురుతో కలిసి సముద్ర స్నానానికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయటకొచ్చారు. అయితే మృతునితో వెళ్లిన వాళ్ళు బీచ్ లో మృతుడు కనపట్టలేదని, అతని బట్టలు సెల్ ఫోన్ తమ వద్దే ఉన్నాయని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బీచ్ పరిసర ప్రాంతాలలో గాలించారు. అయినా కనపడలేదు. అయితే మృతునితో వెళ్లిన వారు ఇచ్చిన సమాచారంలో పొంతన లేదని, సమాధానాలు వేరువేరుగా చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు మీద? చెర్లోపాలెం. బీచ్కి వచ్చారు. వాళ్ళు మొరవుతున్నారంటే ఇప్పుడు బయటకు వచ్చినారంట. నాకు 8:30 ఫోన్ చేశారు. మీ తమ్ముడు అయిపోలేదండి. వాళ్ళు ఏమంటే బొట్లు మీ తమ్ముడు ఫోను నా కాడ ఉన్నాయి, అతను వెళ్ళిపోయారు అన్నారు. అదే డ్రైవర్తో బీచ్ కానీ వచ్చేసారు. నేను పోయి కొట్టారు. ఎట్ట జరిగిందో తెలియదు. ఎట్ట చచ్చిపోయారు. కానిస్టేబుల్ నువ్వు గమ్ముగా ఉండి మేము పెంచులు ఇవ్వాలన్నంట. ఆయన కూడా అంట నువ్వు ఉండు. వాళ్ళు 1 గంటలకు బయలుదేరారంట. ఇక్కడ 3:30కి బీచ్లో ఉన్నారంట. మాకు వచ్చి రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి మీ తమ్ముడు 4 గంటల దాకా మునగుతున్నాడు, 4 గంటల నుంచి బయటకు వచ్చి వీడియో కాల్చుకోవడం నీకు కనపడలేదు అని చెప్పారు. నేను చెప్తాను, మేము ఇంటికి వచ్చేస్తున్నాము, 10 మంది షాట్ ఎక్కించాము, మేము ఆడ కనపడలేదు అని చెప్పేస్తాను. సరేను ఎవరు బండి వేసుకుపోయారు, ఏంది ఎట్లా వచ్చాడు అని అడిగాము. మేము మీ తమ్ముడు బండి ఆశ్రమం ఉంచాము, మాకు ఆడ పెట్టేసాము, మా బండి మీద వచ్చాము అని చెప్పారు. గుడ్డలు అన్నీ మా కాడే ఉన్నాయి, ఫోన్ కూడా మా కాడే ఉంది. ఆ పిల్లోడు మొత్తం ఇక్కడే మునగుతున్నాడు, కనపడలేదు అని చెప్పారు. 8 గంటలకు ఫోన్ చేశారు. 8 గంటలకు ఫోన్ చేశారు. 4 గంటలకు మిస్ అయిపోయాడు కదా, 5 గంటల కన్నా ఫోన్ చేసుకుంటే మేము వచ్చి ఎత్తుక్కోమని అన్నాము. మేము మీరు వచ్చి ఏం చేస్తారులే, మేము ఎత్తుకున్నాం కదా అని అన్నాము. అమ్మ మేము మాట్లాడుకొని మేము 8-9 నుంచి 10 నిమిషాల నుంచి వచ్చేటప్పుడు కూడా ఏడొస్తున్నారు అని అన్నారు. మేము బయలుదేరామని బట్టి మేము కూడా వస్తున్నాము, నడిచిపోతున్నాడు ఎత్తుకుంటా వస్తాము, మీరు కాబట్టి మీ కూడా మేము తీసుకొచ్చేస్తామని చెప్పి ఆ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కలేస్తాం. అక్కడ ఫోనే చేయలేంటున్నాం. మేము చేస్తాను, వాళ్ళు అయితే ఎక్కలా. ఆమె బీచ్ కాడికి వచ్చినాక ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి సముద్రంలోకి పోయాడు, ఒక మాట ఏమంటే సముద్రంలోకి పోయాడు, నా నుంచి కనపడలేదని ఒక మాట చెప్పాడు. ఒకసారి ఏమంటే మేము 4-3 పోయినాము, ఆ అన్న మేమిద్దరం పోయాము, ఐస్ క్రీమ్కి పోయాము, ఆ అన్న అడుగుచ్చాడు, మేము వచ్చేలేక కనపడలేదని ఒకసారి చెప్పాడు. ఒకసారి ఏమంటే మేము అక్కడ కూర్చోన్నాం, వీడియో తీసుకొని అక్కడ దెబ్బల మీదకి పోయాడు బాత్రూమ్ కానీ, ఆ నుంచి మేము కనపడలేదండి. మేము వచ్చి బీచ్ కాడే కంప్లైంట్ ఇచ్చి బీచ్ కాడే ఉన్నాం, రాత్రి అంతా బీచ్ కాడే ఉన్నాం, వెతుక్కుంటూ చేస్తాం. నిద్రలేసి సార్ వాళ్ళు 7:30 ఫోన్ చేసేసి వచ్చేలేక ఇక్కడ రోడ్డు నుంచి బాల్ పడుతుంది.